నూతన ఉగాది శుభాకాంక్షలు అందరికీ. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గ్రహస్థితులు, ఆదాయ వ్యయాలు, రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయో చూసుకుందాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2గా ఉంటే వ్యయం మాత్రం 11గా ఉంది. రాజపూజ్యం 4 ఉండగా అవమానం 7గా సూచించబడుతుంది. అంటే ఈ సంఖ్యలను బట్టి సూచిస్తే ఆర్థికపరమైన విషయాలు, గౌరవ మర్యాదలు కాపాడుకోవడంలో ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం గ్రహ సంచారాన్ని గమనిస్తే ప్రధాన గ్రహాలైన గురువు, శని, రాహువు మరియు కేతువుల ప్రభావం బలంగా ఉండబోతుంది. జూన్ 1 నుంచి గురువు 12వ స్థానంలోను, ఆ తదుపరి అక్టోబర్ 30 వరకు జన్మరాశిలోను, తర్వాత ఫిబ్రవరి 14 వరకు ద్వితీయ స్థానంలోనూ ఉండి సంవత్సరాంతం వరకు జన్మంలో ఉంటారు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం 9వ ఇంటిలో భాగ్యస్థానంలో సంచరిస్తారు. ఛాయాగ్రహాల విషయానికి వస్తే అక్టోబర్ 1 వరకు అష్టమ స్థానంలో 8వ ఉంటుంది, తర్వాత సప్తమ స్థానంలో 7వ ఇంట్లోకి మారటం. కేతువేమో అక్టోబర్ 1 నుండి ద్వితీయ స్థానంలో, తర్వాత జన్మస్థానంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ప్రధాన స్థాన చలనంలో ఆలోచిస్తే వాహన ప్రమాద సూచనలు మరియు దూర ప్రయాణాలు కలిగే అవకాశం ఉంది. సౌఖ్యానికి భంగం కలగటము, కొన్ని జీవితంలో స్థిరత్వం లోపించే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. వివిధ రంగాల వారికి ఫలితాలను విశ్లేషిస్తే ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో ఉన్న ఉద్యోగులకు ఆరోగ్య భంగము, సహోద్యోగులతో అకారణ కలహాలు కలిగే అవకాశం ఉంది. సామాన్య ఉద్యోగులకు ధనప్రాప్తి కలగటము, పాత అప్పులు తీరటం వంటివి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వృధా ఖర్చులు, బంధువర్గంలో కొంచెం కోరల్స్ లాంటివి, అపనిందలు, గొడవలు రావచ్చు. కొద్దిగా సహనం వహించండి. అలాగే వ్యాపారము మరియు ఇతర వృత్తుల వారి విషయానికి వస్తే కాంట్రాక్టుదారులకి ధనలాభం ఉన్నప్పటికీ ఆలస్యంగా ధనం అందటం అనేది జరగవచ్చు. అలాగే నాయకులకు ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన పదవీ ప్రాప్తి కలుగుతుంది. ప్రజలలో గుర్తింపు లభిస్తుంది. అక్కడక్కడ ప్రజానిందలు కూడా మోయవలసి వస్తుంది. ఈ ఆయిల్ వ్యాపారులకి మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి మరియు మార్చి నెలల్లో ధనయోగం కలుగుతుంది. రైసు మిల్లర్లకు అధికారుల వల్ల ఇబ్బందులు, కొన్ని నెలల్లో ద్రవ్య నష్టము మరియు జాయింట్ వ్యాపారంలో భాగస్వాములతో వైరాలు ఏర్పడవచ్చు. సినీ పరిశ్రమలో, మీడియాలో ఉన్న వారికి కొత్త నటుల పరిచయము, అధిక ధనాదాయము, విలాసవంతమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే భార్యాపుత్రుల వ్యతిరేకత కూడా కొంత ఎదుర్కోవలసి వస్తుంది. కరెంటు మరియు రైల్వే ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య లోపం కూడా వేధించవచ్చు. భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి లాభాలు వస్తాయి, మానసిక అశాంతి వస్తుంది. గౌరవ ప్రతిష్టలు, దూర ప్రయాణాలు 2 కలిసి వస్తాయి. సిమెంటు, కలప, శానిటరీ వాళ్ళకి మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి మాసాలలో మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబ వృద్ధి ఉంటుంది. చేతి వృత్తుల వారికి ధనలాభము, రుణ విముక్తి కూడా కలుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మానసిక పరీక్షగా ఉంటుంది. ఆరంభం నుంచే మనస్సు ఏదో తెలియని దిగులుతో ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ సామాన్య లాభాలు వస్తూనే ఉంటాయి. కుటుంబ కలతలు, అనారోగ్య సమస్యలు ఈ ప్రథమార్థంలో ప్రధానంగా కనిపిస్తాయి. అంటే ఓర్పు, సహనము, శాంతము ఉంటే వృత్తి వ్యాపారాల్లో చక్కగా ముందుకు వెళ్ళవచ్చు. ఏప్రిల్ నాటికి మనస్థిమితం లేకపోవడం, నిరుత్సాహం ఉండటం కలుగుతుంది. కానీ ఈ సమయంలో ప్రశాంతత, ధ్యానము, యోగము ప్రాక్టీస్ చేస్తే వీటి నుంచి అధిగమించవచ్చు. అంటే వృధా కాలయాపన చేసే అవకాశం ఉంది. అంటే అవుట్పుట్ లేకుండా ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది.
అలాగే ధన వ్యయము జరగటము, టైమ్లీ భోజనం చేయలేకపోవటం లాంటివి కూడా జరగవచ్చు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయాన్ని మీలో అనుకూలంగానే పుచ్చుకుంటారు. ఇక నెక్స్ట్ మంత్ అయిన జూన్లోకి వచ్చేసరికి అంటే మానసిక సంతృప్తి, శారీరకము మరియు మానసిక ద్రవ్యాన్ని కొద్దిగా జయించటము జరుగుతుంది. ధన ప్రాప్తి సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ద్వితీయార్థానికి అంటే ఈ జూలై మాసానికి వచ్చేసరికి ప్రారంభంలో మితిమీరిన ఆలోచనలు, కొద్దిగా అనారోగ్య బాధలు, ముఖ్యంగా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారి ద్వారానే మిమ్మల్ని మోసగించబడే సూచన ఉన్నది. సర్వ కార్యాలలోనూ ఆర్థికపరమైన ఇబ్బందులు, భార్యాపుత్రాదులతో అసౌఖ్యత ఉండటం వల్ల జాగ్రత్త వహించాలి. ఆగస్టు నెలలో రాజకీయ కార్యాల ఆటంకాలు, నూతన కార్యాలు తలపెట్టకుండా అంటే న్యూ వెంచర్స్ స్టార్ట్ చేయకండి. ధనలాభం సామాన్యంగా ఉంటుంది. ఎక్స్పెండిచర్ సుఖానికే ఖర్చు పెడతారు. సెప్టెంబర్ నెలలో కొంత ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో చర్చలు ఉంటాయి. విశ్రాంతి ఉండదు. ప్రయత్న కార్యాలు మాత్రం లాభిస్తాయి. అకస్మాత్తుగా ధన ప్రాప్తి కలుగుతుంది. అక్టోబర్ నెలలో తిరిగి ఆర్థికపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్ళటం, తలపెట్టిన కార్యాలు నిబద్ధతగా నడిపించటం చాలా ముఖ్యమైన విషయం. అయితే కృషి, వాణిజ్యాభివృద్ధి, గృహ భూ మూలక ధన ప్రాప్తి కలుగుతుంది. ఇకపోతే స్వజనులతో అంటే అయిన వాళ్ళతో వైరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలా నవంబర్ నడిస్తే డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే అన్ని రంగాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా లాభాలు కలిగిస్తాయి. ప్రయత్నించిన పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణంలో శ్రమ కలిగిన ఫలితాన్ని మంచిగా కలుగుతుంది. కొంత మానసిక శాంతి కూడా వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఎదురయ్యే గ్రహ దోషాల నివారణకు, శుభ ఫలితాల కోసం కొన్ని చిన్న పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారవృద్ధి కోసం గురువారం నాడు లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయటం, కుబేర యంత్రాన్ని కుబేర కుంకుమతో పూజ చేయటం కూడా మంచిది. అలాగే విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు ఆటంకాలు తొలగాలంటే సంకష్టహర గణపతి పూజ ఎక్కడైనా గుళ్ళో చేస్తుంటే మీరు చక్కగా చేయించుకోండి. ప్రత్యేకంగా వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. మనకి అందరితో పాటు మామూలుగా 1000 రూపాయలు 500 టికెట్ కొనుక్కుని వెళ్ళే అవకాశం ఉంటే చూసుకోండి. ఉత్తరాయణ ఆకులతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు, ఆకు పూజ చేయడం, అప్పాలు దండగా సమర్పించడం కూడా చాలా మంచి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి 2, 3, 6, 9 అదృష్ట సంఖ్యలు కాగా సోమ, మంగళ, శుక్ర, ఆదివారాలు అదృష్ట వారాలుగా ఉన్నాయి. దాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే అక్కడ అమ్మవారి దగ్గర 1000 రూపాయలు కట్టి కుంకుమార్చన చేయించుకోండి. అమ్మవారి ఎదురుగా కూర్చుని శ్రీయంత్రం పెట్టుకుని కుంకుమార్చన చేయించి మీకు చక్కగా కుంకుమ ప్రసాదంగా కూడా ఇస్తారు. చాలా మంచిది అది. అలాగే ఈ సంవత్సరం రాహు ప్రభావం ఎక్కువగా ఉన్నది కాబట్టి రాహుగ్రహ ప్రదక్షిణ, దర్భలతో గరికెలతో పూజ చేయటం రాహుకేతువులకి మంచిది. అలాగే కుజదోష నివారణకు మంగళవారాల్లో కుజగ్రహానికి ప్రదక్షిణ, ఎర్రని తామర పుష్పాలతో అర్చన కూడా చాలా మంచిది. కందులు దానం చేసే అవకాశం కానీ ప్రసాదంగా ఇవ్వటం కానీ చేయవచ్చు, భగవతి నివేదన. అలాగే చక్కగా పుణ్యస్త్రీలకి భోజనం పెట్టడం, వాయన ఇవ్వడం ద్వారా కూడా మంచి అనుకూలం జరుగుతుంది. ఇది శ్రావణ మాసంలో ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పూజలు, పరిహారాలు మీకు వీలైనట్టుగా చేసుకోండి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. భక్తి, శ్రద్ధ మాత్రమే ప్రధానమైనవి. పైన తెలిపిన ఫలితాలన్నీ గ్రహగతులను అనుసరించి చెప్పినవే కానీ సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది.
అంటే 12 కోట్ల జనాభాలో 1 కోటి మంది ఒక రాశి కిందకి వస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని సూచనలు మాత్రమే స్వీకరించండి. కర్కాటక రాశి వారికి ఈ పరాభనామ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు అందాలని, చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ శుభమస్తు.